Hello everyone, welcome back to my channel, our travel stories. So today's topic is about shootings locations in Switzerland for Darling movie. So we decided to go there and ఇంకా చాలా మూవీ షూటింగ్స్ అక్కడ జరిగాయి అన్నమాట. లైక్ గబ్బర్ సింగ్ అండ్ డార్లింగ్ మూవీ అండ్ ఆగడు అండ్ చాలా మూవీస్ అక్కడ షూటింగ్ చేశారనమాట. సో మేమైతే ఫైండ్ అవుట్ చేసిన ప్లేసెస్ వచ్చేసి డార్లింగ్ మూవీలో కొన్ని సీన్స్ అనమాట. ఆ సీన్స్ అక్కడ జరిగాయి కదా అవి. అండ్ ఫస్ట్ వచ్చేసి డార్లింగ్ మూవీలో కాజల్ వచ్చేసి చాక్లెట్ తింటూ ఒక పార్కులో కూర్చుంటుంది కదా. సో ఒక బెంచ్లో కూర్చొని చాక్లెట్ తినుకుంటూ ఒక డైలాగ్ ఉంటుంది కదా, అదనమాట, అదొకటి. అండ్ తర్వాత ప్రభాస్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్తో అదే మూవీలో ఆ అమ్మాయిని చూపిస్తూ ఉంటాడనమాట. అవి తీసి క్లిప్స్ తీసి ఇక్కడ యాడ్ చేస్తే కాపీరైట్ వస్తుంది. సో అందుకని అది నేను చెప్పట్లేదు, బట్ ఆబ్వియస్లీ మీకు చూస్తే గుర్తుపడతారు. సో నాకైతే నిజంగా ఆ ప్లేస్ చూశాక ఇక్కడే కదా అని చాలా థ్రిల్లింగ్గా అనిపించింది అనమాట. దట్ ఇప్పుడు మన లోకల్ అంటే మన ఫర్ సపోజ్ హైదరాబాద్లోనే ఎక్కడైనా షూటింగ్ చేస్తే ఇక్కడే కదా, ఓకే, ఇలా లైట్ అనిపిస్తుంది. బట్ వేరే కంట్రీలో ఈ ప్లేస్లో మన వాళ్ళు ఇక్కడ షూట్ చేశారు, ఈ సాంగ్ ఇది ఇక్కడ, ఈ ప్లేస్ ఇక్కడ అని అలా ఫీల్ అవుతే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో దానికైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ మేము ఒక టైం పెట్టుకొని అంటే ఇంకా మేము తిరగాల్సిన ప్లేస్ అన్ని తిరిగేసి ఇది జస్ట్ టైంపాస్కి అలా వెళ్ళామన్నమాట అది. అండ్ ఇక్కడ ఉంది కదా బ్యాక్ సైడ్ విక్టోరియా అని చెప్పేసి విక్టోరియా జంక్ఫ్రా అని చెప్పి ఆ హోటల్లోనే వాళ్ళు స్టార్టింగ్ స్విట్జర్లాండ్ వచ్చినప్పుడు ఒక హోటల్ ముందు దిగుతారు కదా, అది ఇదే హోటల్ అనమాట. ఒక కమెడియన్ చెప్తాడు, ఇంత పెద్ద హోటల్ బుక్ చేసి ఎందుకారా అంటానని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది కదా, అది ఇదే హోటల్ అనమాట. సో పర్ డే 1,50,000 ఉంటుంది అనమాట అది హోటల్. చాలా బాగుంటుంది. అండ్ అదే హోటల్ దగ్గర అనమాట ఇక్కడ షూటింగ్ అయ్యాయి. బయట వచ్చి నిలబడతారనమాట అందరూ. ఇది హోటల్, ఇది ఒక ప్లేస్. ఈ ప్లేస్ వచ్చేసి ఇంటర్లేకన్. సో ఇది ఇంటర్లేకన్లో ఇంకొకటి కూడా ఉందన్నమాట ప్లేస్. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. అండ్ అది ఈ డార్లింగ్ మూవీ లొకేషన్ కాదు, ఇంటర్లేకన్లోనే మన బాలీవుడ్ స్టార్ సంథింగ్ ఒక డైరెక్టర్ది ఒక విగ్రహం పెడతారనమాట. బికాస్ తన వల్లే ఇది ఫేమస్ అయిందని చెప్పి అలా అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా హోటల్, బట్ చాలా బాగుంటుందంట. అండ్ చాలా హై లెవెల్ అనమాట ఈ హోటల్, చాలా బాగుంది. మేము వెళ్దామని ట్రై చేసాము. అట్లీస్ట్ ఒక 60,000-70,000 ఉన్న ఫైన్, బట్ 1,50,000 పర్ నైట్, ఓన్లీ పర్ నైట్ అంటే ఎందుకులే మనకి అని చెప్పి లైట్ తీసుకున్నాం. ఇది వచ్చేసి డార్లింగ్ మూవీలో ఈ ట్రైన్ వచ్చేసి లొకేషన్ నీవే సాంగ్లో మధ్యలో వస్తుంది చూడండి, ఒక మ్యూజిక్ వచ్చేసి ప్రభాస్ ఇలా డాన్స్ చేసుకుంటూ వస్తాడు, ఆ లొకేషన్ అనమాట ఇది. మీరు నీవే సాంగ్ చూస్తే ఈ లొకేషన్ అర్థమైపోతుంది, ఈ ప్లేస్లో అనమాట. నేను ఫస్ట్ ఇది గుర్తు రాలేదు. సో మా హస్బెండ్కి ఈ ప్లేసే నేను చూశాను దాంట్లో సాంగ్లో అని చెప్పేసి చెప్పాడు. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, నిజంగా ఇదే ప్లేస్ అని చెప్పి. అప్పుడైతే నేను చాలా షాక్ అయిపోయాను. అవును, ఎందుకంటే ఈ ప్లేస్ నుంచి ఎక్కడ వెళ్ళాలన్నా ఈ స్టేషన్కి వచ్చే వెళ్ళాలన్నమాట. సో ఇంటర్లేకన్లో స్టే చేస్తే ఈ ప్లేస్కి వచ్చే వేరే ట్రైన్స్ తీసుకోవాలన్నమాట. అందుకని సో ఇక్కడికి చాలా వచ్చామన్నమాట. సో నేను ఒక 5 times వచ్చాను. 6th time తెలిసింది ఇది ఇక్కడ జరిగింది షూటింగ్ అని చెప్పి. అప్పుడు నేను షాక్ అయ్యాను అనమాట. అండ్ వచ్చేసి ఇక్కడ ట్రైన్స్ మాత్రం ఆసమ్ ఉంటాయి. అసలు ట్రాన్స్పోర్టేషన్ అసలు ఎంత బాగుంటుందంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, సూపర్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఈ వాటర్ చూస్తే అర్థమవుతుందా, కాజల్ ఒక ప్లేస్లో కూర్చొని ఇలా ఏదో రాస్తూ ఉంటుంది బ్రేస్లెట్ పెట్టేసి, అది ముందుకు వెళ్తే ఉంటుందన్నమాట. మేము అంత లాంగ్ వెళ్ళలేం కాబట్టి జస్ట్ అలా చూపించాను ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ నుంచి కూర్చొని ఆ చాక్లెట్ తినే సీన్ చూస్తే బ్యాక్ సైడ్ ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఈ లొకేషన్ కనబడుతుంది మీరు. అండ్ ఇక్కడ వచ్చేసి హీరో వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటాడు హీరోయిన్ గురించి, ఈ ప్లేస్ అన్నమాట. అండ్ పార్క్ వచ్చేసి ఎంత బాగుందంటే ఇక్కడ ఎండ కొడుతుంది, చలి పెడుతుంది, గాలి వస్తుంది,
క్రేజీ ఉందన్నమాట. అండ్ సీరియస్లీ స్విట్జర్లాండ్లో అసలు క్లైమేట్ ఎంత బాగుంటుందంటే సూపర్గా ఉంటుంది. ఇక్కడ కనబడుతున్నాయి కదా, అక్కడ అవి ఫ్లాగ్స్ కనబడుతున్నాయి కదా. సో కాజల్ చాక్లెట్ తినుకుంటూ కూర్చునే ప్లేస్ ఉంటుంది కదా, అది ఇగో అక్కడ ఒక చిన్న పాపని పెట్టుకొని ఒక ఆంటీ ఉంది కదా. సో ఆ బెంచ్ దగ్గర నుంచి చూస్తే వెనక్కి ఈ ఫ్లాగ్స్ అండ్ ఒక చర్చ్ లాగా ఒకటి బ్యాక్ సైడ్ కనబడుతుంది. ఆ ప్లేస్ ఇదే. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ యాక్చువల్లీ చాలా ఫ్లవర్స్ అండ్ ట్రీస్, చిన్న చిన్న చెట్లు ఉంటాయి. బట్ ఇప్పుడు లేవు, ఎందుకంటే అప్పుడెప్పుడో షూట్ చేశారు, అప్పుడు ఇవన్నీ చాలా ఎక్కువ ఉండే. ఇప్పుడు అంతలా లేదు కాబట్టి కొంచెం అర్థం అవ్వదు. అండ్ అది బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది, చాక్లెట్ తినే సీన్ ఉంటుంది కదా, అది బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది అనమాట. సో ఆ చైర్లో కూర్చొని కొంచెం ఒక వీడియో తీసుకోవడానికి చాలా టైం పట్టింది అసలు. సో 40 minutes వెయిట్ చేసామన్నమాట అక్కడ కూర్చొని, కొంచెం అలా జస్ట్ చూపించడానికి అది. అండ్ ఇక్కడ ఇదే బెంచ్ అనమాట, ఇక్కడ చూపిస్తున్నాను కదా ఖాళీగా ఉంది ఆ బెంచ్. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయాక మేము కూర్చున్నాక తర్వాత ఖాళీగా ఉంది. సో అది ఈ బెంచ్ మీద కూర్చొని అక్కడ బ్యాక్ సైడ్లో అక్కడ మొత్తం ఇక ఈ చెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది కనబడుతుంది. అండ్ అక్కడ చెట్టు అడ్డం ఉంది, ఒక చర్చ్లా కూడా కనబడుద్ది బ్యాక్. సో అదే ఇంకా హీరో వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తాడు కదా, ఇదే ప్లేస్ అనమాట. ఇక్కడ ఈ ప్లేస్ ఇక్కడ నిలబడి చెప్తాడనమాట. ఇక అక్కడ కనబడుతుంది కదా చర్చ్ లాగా, అది కనబడుతుంది అనమాట బ్యాక్ సైడ్ లొకేషన్లో ఈ ప్లేస్ అనమాట. ఇది ఒకటి చాక్లెట్ తినే ప్లేస్, ఇది ఈ పార్క్ అంటే నియర్ బై. ఇంకా ఒక ఉయ్యాలలో కూర్చొని ఊగుతూ ఉంటుంది కదా కాజల్, అది దీని పక్కనే అనమాట. మేము అక్కడికి వెళ్ళలేదు. ఐ థింక్ అది కూడా నేను ఇక్కడే అనుకుంటున్నా, బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్ ఎక్కడ అని చెప్పి. మేము ఫైండ్ అవుట్ చేసిందంటే ఒక 3-4 ప్లేసెస్ అంతే. అండ్ చూసారు కదా, అండ్ ఇక్కడ చాలా బాగుంది అసలు. క్లైమేట్ అయితే సూపర్గా ఉంటుంది. స్విట్జర్లాండ్ అంటే సీరియస్లీ లైక్ స్వర్గంలానే ఉంటుంది అనమాట. అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఈ ప్లేస్కి రావడానికి చాలా నడవాలి అసలు, ఒక రైల్వే స్టేషన్ నుంచి చాలా అంటే చాలా నడవాలి. నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను యాక్చువల్లీ. సో అందుకని ఇంకా వేరే ప్లేసెస్ అసలు వెళ్ళలేదు, ఇంకా నాకు ఓపిక లేదని చెప్పి. అండ్ ఇక్కడ చైర్లో కూర్చొని అక్కడ బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది కదా, ఇదే చైర్లో కూర్చుంటుంది అనమాట. సేమ్ ఇలాంటి డైలాగ్ అంటే నేను చూపిస్తున్నాను కదా, అలా చెప్తుంది. సేమ్ ప్లేస్, సేమ్ బెంచ్, సేమ్ లొకేషన్. నాకు చాలా బాగా అనిపించింది అనమాట. సీరియస్లీ చాలా బాగుంది. అది యాక్చువల్లీ మేము మార్నింగ్ టైంలో జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చేసామన్నమాట. అంటే ఏం రెడీ అవ్వకుండా, బాత్ చేయకుండా. ఎందుకంటే సర్లే కొంచెం ఈ లొకేషన్స్ అన్నీ కొంచెం వీడియో తీసుకొని తర్వాత కాసేపు అట్లా తిరిగేసి వచ్చేద్దాం అని అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చాక అనవసరంగా రెడీ చేస్తే బాగుండు అనుకున్నా, ఎందుకంటే జస్ట్ బ్రష్ చేసి వచ్చేసామన్నమాట అంతే. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి ఆగడ మూవీలో షూటింగ్ జరిగింది. చాలా చాలా క్లియర్గా మహేష్ బాబు తమనే సాంగ్కి ఇక్కడ జరుగుతుంది అనమాట కంప్లీట్ షూట్. చాలా బాగుంటుంది లొకేషన్. అండ్ మీరు ఎవరైనా స్విట్జర్లాండ్ కనుక వస్తే ఏదైనా హెల్ప్ కావాలంటే కామెంట్ చేయండి, అంటే ఎలా వెళ్ళాలి ఏంటి అని. సో డెఫినెట్లీగా నేను రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.